ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లో వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి బేబీ ప్రోడక్ట్స్ గురించి నేనేమేమి ఆర్డర్ చేశాను ఆఫ్టర్ డెలివరీ నా బేబీ కోసం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మా బేబీకి ఎలా పడుతున్నాయి పడట్లేదా అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు కూడా ఉపయోగపడవచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి, తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ కూడా చేయండి. సో ఇప్పుడైతే నేను ఏం ఆర్డర్ చేశాను, ఫస్ట్ వచ్చేసి నేను వెట్ వైప్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ నేను మదర్స్ పర్స్ అయితే తీసుకున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు, నేను వాట్ ఐ ప్యాక్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ అనే దాంట్లో చెప్పుకున్నాను. సో అవి యూజ్ చేశాను. అవి అయిపోయిన తర్వాత ఇంకో బ్రాండ్ వచ్చేసి లవ్ ల్యాప్ లో నుంచి వెట్ వైప్స్ అయితే తీసుకున్నాను, స్మెల్ తీసుకున్నాను అనమాట. సో ఇవైతే యూజ్ చేస్తున్నాను ప్రెసెంట్. అండ్ ఇంకేంటంటే అన్ని ఒకటే యూజ్ చేయడం ఎందుకు, మదర్స్ పర్స్ బాగుంటుందని చెప్పారు, ఓన్లీ వాటర్ ఉంటుందని చెప్పి సరే అని చెప్పి ఇవి యూజ్ చేశాను. తర్వాత వచ్చేసి బాగా అనిపించాయి. ఏంటంటే ఈ లవ్ ల్యాప్ లోవి మాయిశ్చరైజర్ ఏమవుతుందంటే చాలా పల్స్గా ఉంటున్నాయి, అదే మదర్స్ పర్స్ లో అయితే కొంచెం లావుగా వస్తున్నాయి అన్నమాట వైప్స్ అనేవి. అండ్ ఇంకోటి వచ్చి ప్రెసెంట్ వచ్చేసి నేను లిటిల్స్ తీసుకున్నానండి. ఇంకా వాడలేదు, నిన్నే వచ్చింది ప్యాకెట్ అన్నమాట. సో ఎందుకంటే కొంచెం చూద్దాం అన్ని రకాలు ఎలా ఉంటున్నాయి, ఏది బాగా అనిపిస్తే అది కంటిన్యూ చేద్దాం అన్నట్టు ఆర్డర్ చేశాను అనమాట. సో ఈ మూడు అయితే నేను ప్రెసెంట్ యూజ్ చేశాను. ఫస్ట్ మదర్స్ పర్స్ వచ్చి కొంచెం మందంగా బాగున్నాయి, ఏంటంటే తక్కువ వైప్స్ వస్తాయి. లవ్ ల్యాప్ అయితే కాస్ట్ చాలా తక్కువ ఉందండి, నాకు తెలిసి మీరు అమెజాన్ లో చూసుకోండి, తక్కువ కాస్ట్ ఉంది. ప్లస్ పల్స్గా ఉన్నాయి, మనము వాష్రూమ్ వెళ్ళినప్పుడు యూజ్ చేయడానికి కాబట్టి బాగా ఉపయోగపడతాయి. సో అది కూడా బాగా అనిపించింది. సో ఈ లిటిల్ ఏమంటే ఇంకా యూజ్ చేయలేదు కాబట్టి యూజ్ చేశాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. తర్వాత వచ్చేసి మా బేబీకి ఫస్ట్ నేను హాస్పిటల్ బ్యాగ్ లో మీకు చెప్పుకున్నాను, హగ్గీస్ అయితే కొన్నాను అనమాట. ఆ హగ్గీస్ యూజ్ చేసాము. ఆ తర్వాత హ్యాపీ టియర్ అని చెప్పేసి రెయిన్బో వాళ్ళే ప్రొవైడ్ చేశారు మనకి, అవి యూజ్ చేశాను. తర్వాత వచ్చేసి ప్యాంపర్స్ కూడా యూజ్ చేశాను. అన్ని కూడా బేబీకి పడుతున్నాయండి, ర్యాషెస్ ఏమీ రాలేదు. తర్వాత వచ్చేసి ఈ బ్రాండ్ అయితే పెట్టాను అనమాట, బేబీ హగ్. ఎందుకు ఇవి పెట్టాము అంటే మామూలుగా ప్యాంపర్స్ హగ్గీస్ ఏంటంటే అవి మామూలుగా ప్యాంటీస్ లాగా వస్తాయి, కానీ ఇవి వచ్చేసి ట్యాబ్డ్ అనమాట, అంటే అతికించుకునేవి. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, వీళ్ళకి ఇప్పుడు అతికిచ్చేవి అయితే కంఫర్టబుల్ గా ఉన్నాయి అనిపించింది. సో అందుకని చెప్పి అతికిచ్చేవే పెట్టామన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా బేబీ బాయ్ కాబట్టి అస్సలు డైపర్ లో టాయిలెట్ అయితే వెళ్ళట్లేదండి, బయటకే పోసేస్తున్నాడు అనమాట. మీ అబ్బాయిలు కూడా ఇంతేనా, కొత్తగా పుట్టిన వాళ్ళు ఇలాగే ఉంటారా, లేకపోతే మా అబ్బాయి ఇలాగే చేస్తున్నాడా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు ఎవరికైనా ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే. మరి నేనైతే ఫస్ట్ టైం, మా మమ్మీ కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, మా ఇంట్లో పుట్టారు కానీ ఎవరు ఇలా చేయలేదు. మనకి డైపర్స్ అవన్నీ కూడా లేవు కదా మా తమ్ముడు ఆ టైంలో. సో ఇప్పుడు మా బేబీ అయితే అలాగే చేస్తున్నాడు, ఎన్ని డైపర్స్ ఎన్ని ప్యాంపర్స్ ఏ కొన్నా సరే ఈ ట్యాబ్డ్ అనమాట, ఇవి కొంచెం బెటర్ గా ఉన్నాయని చెప్పి ఇవి ఆర్డర్ చేసాము. ఇది వచ్చేసి ఫస్ట్ క్రైలో 3 ఆర్డర్ చేసామండి, 23 ప్యాక్స్ వస్తాయి అనమాట మనకి. ఫస్ట్ క్రైలో కొంచెం తక్కువకే వస్తున్నాయి, ఒకసారి చూడనమాట. ఇవి ఏంటంటే ట్యాబ్డ్ కదండి, కొంచెం కాస్టే ఉంటాయి. అదే మనకి మామూలుగా ప్యాంటీస్ టైప్ అయితే అంత కాస్ట్ ఉండట్లేదు, కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ఈ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నాను. అన్ని కూడా సెట్ అయ్యాయి అనమాట. సో ఆ తర్వాత ఇది వచ్చేసి శుంఠిపిండి, మా అత్తమ్మ తీసుకొచ్చింది ఊరి నుంచి. సో మామూలుగా బేబీకి యూజ్ చేస్తారు అని చెప్పేసి. అండ్ కమింగ్ టు ద షాంప్ అనమాట, మా సభా మెయిన్ నుంచి తీసుకున్నామండి. ఈ షాంప్ అయితే ప్రెసెంట్ యూజ్ చేస్తున్నాము మా బేబీకి, బాగుంది. మా బేబీకి హెయిర్ కూడా బాగానే ఉంది అనమాట. సో ప్రెసెంట్ అయితే ఈ షాంప్ యూజ్ చేస్తున్నాం, చాలా బాగుంది. ఆ సభా మెయిన్ నుంచి సోప్ తీసుకున్నామండి, బట్ ఈ సోప్ ఎక్స్పీరియన్స్ అస్సలు బాగాలేదు మా బేబీకి అయితే. ఎందుకంటే కొంచెం బ్లాక్ అయిపోతున్నాడు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే బుగ్గల దగ్గర చిన్న చిన్న బుల్లల్లాగా వస్తున్నాయి అనమాట, ర్యాషెస్ లాగా ఈ సోప్ యూజ్ చేసినప్పటి నుంచి. యాక్చువల్గా మనకి ఫస్ట్ ఇయర్ రెయిన్బో వాళ్ళు ఒక సోప్ ఇచ్చారు, ఆ సోప్ బాగా పడింది. తర్వాత ఈ సోప్ యూజ్ చేసాము, ఇది కాస్ట్ ఎక్కువే కానీ బట్ మా బేబీకి అయితే సెట్ అవ్వలేదు. సో ఇది 500 ఏమో ఉందన్నమాట ఈ సోపు. సో ఈ సోపు అయితే మాకు సెట్ అవ్వలేదు, సబామేడ్. సో మీరు యూజ్ చేయండి, మీ బేబీకి సెట్ అవుతుందో లేదో కూడా చూసుకో, అందరికీ సూట్ అవుతుందని చెప్పలేను. సో మాకైతే సెట్ అవ్వలేదు, మీరు ట్రై చేసి మీకు సెట్ అయిందో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రెసెంట్ అయితే ఈ సోప్ యూజ్ చేస్తున్నామండి, టెడ్డీ బార్ అనమాట.
మాకు ఫస్ట్ క్రై గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారు కదా రెయిన్బో వాళ్ళు, దాంట్లో వచ్చింది ఈ సోప్. ఫస్ట్ ఆ సోప్ యూజ్ చేసిన తర్వాత సబా మేడ్ యూజ్ చేసాము, బట్ అది అసలుకి సెట్ అవ్వలేదు బేబీకి. ఇదైతే బాగా సెట్ అవుతుంది, బాగా అనిపించింది అని చెప్పి మా హస్బెండ్ మళ్ళీ అమెజాన్ లో ఆర్డర్ పెట్టాడు అనమాట. ఇవి వచ్చేసి 3 వస్తాయి సోప్స్, అమెజాన్ లో ఆర్డర్ పెట్టాడు. 75 grams 3 వస్తాయి అనమాట. అరౌండ్ 500 ఏమో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి మీరు. సెటాఫిల్ బ్రాండ్ లోషన్ అండి, ప్రెసెంట్ అయితే బేబీకి యూజ్ చేస్తున్నాము, బాగా సెట్ అయింది అనిపించింది. సో ఇది కూడా అరౌండ్ 700 అలా ఉంటుంది అనమాట. కాస్ట్ కొంచెం కాస్ట్లీయే ఉన్నాయండి, ఇవి బ్రాండెడ్ కదా. దట్టు ఏంటంటే డాక్టర్ అంటే డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన బ్రాండ్స్ అన్నమాట ఇవన్నీ, అందుకని చెప్పి కొంచెం కాస్టే ఉంటున్నాయి. బట్ తప్పదు, బేబీకి కొంచెం మంచిగా యూజ్ చేయాలి, మనం పిచ్చి పిచ్చి యూజ్ చేయకూడదు అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సబా మేడ్ మసాజ్ ఆయిల్ అన్నమాట. ఇది కూడా యూజ్ చేస్తున్నాము, బాగుంది. బిఫోర్ బాత్ ఇది అప్లై చేసి తర్వాత బాత్ చేపిస్తున్నాము, బాగా సెట్ అయింది. డెలివరీ తర్వాత బ్రెస్ట్ పంప్, యాక్చువల్గా బ్రెస్ట్ పంప్ ఎందుకు తీసుకున్నాను అనేది నేను క్లియర్గా బ్రెస్ట్ ఫీడింగ్ వీడియో ఒకటి చేస్తాను, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కాకపోతే యూజ్ చేస్తున్నాను, బాగుందండి ఇది. అండ్ మాన్యువల్ పంపే, నేను ఏమి ఎలక్ట్రిక్ తీసుకోలేదు, ఎందుకంటే బేబీ తాగుతున్నారు కాబట్టి. ప్రెసెంట్ అయితే ఇది మాన్యువల్, డాక్టర్ సజెస్ట్ చేశాడని మాన్యువల్ యూజ్ చేస్తున్నాను. సో అదనమాట, అప్పుడప్పుడు యూజ్ చేస్తాను, రెగ్యులర్గా ఏం యూజ్ చేయము. తర్వాత మేము ఏం ఆర్డర్ చేసామంటే ఇది ఫ్యాన్ అనమాట. ఈ ఫ్యాన్ అయితే తీసుకున్నామండి డిమార్ట్ లో 1000 రూపీస్ అనమాట. ఎందుకంటే కరెంట్ పోయినప్పుడు అలాంటప్పుడు బేబీకి కొంచెం డిఫికల్టీగా ఉంది, అండ్ దట్టు ఇక్కడే లైట్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకని యూస్ఫుల్ ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాము. ఇదేంటంటే హాస్పిటల్లో ఉన్నప్పుడే బేబీకి ఆర్డర్ అయితే పెట్టేసాం, కూడా కొంచెం గాలేదంతా సెట్ అవ్వలేదు అనమాట. ఇంకా అందుకని డెలివరీ అయిన వెంటనే తీసుకున్నాం అనమాట ఇది. సో ఇది 1000 రూపీస్ డిమార్ట్ లో ఈ ఐటమ్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నేను సబా మేడ్ నుంచి ర్యాష్ క్రీమ్ అయితే తీసుకున్నామండి. ఏంటంటే ర్యాషెస్ ఏం రావట్లేదు బేబీకి, కాకపోతే అప్పుడప్పుడు కొంచెము రెడ్గా అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తున్నాము, యూజ్ చేయొచ్చో లేదో క్లియర్గా తెలీదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఏమన్నా మిస్టేక్ చేస్తున్నానేమో. అప్పుడప్పుడు రెడ్గా అయినప్పుడు అప్పుడప్పుడు ఇది అప్లై చేస్తున్నాము, బాగానే ఉంది. సో ఇది కూడా సబా మేడ్ నుంచే తీసుకోవాలి, కాస్ట్ పెట్టుకొని అది సెట్ అవ్వకపోతే ప్రాబ్లమాటిక్ అవుతుంది, బట్ తప్పదు ఇంకా తీసుకున్న తర్వాత. సో ఎందుకు మేము సబా మేడే యూజ్ చేస్తున్నాము అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారంట. సో అందుకని చెప్పేసి ఎక్కువ ఇయే బ్రాండ్ తీసుకొచ్చాడు మా హస్బెండ్. ఇంకా దాంట్లో మాకు పడందల్లో ఒక సోప్ మాత్రం సెట్ అవ్వలేదు, మిగతా అన్ని సూటబుల్ అయిపోయినాయండి. అండ్ పౌడర్ కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్, అది కూడా సబా మేడ్ నుంచే తీసుకొచ్చాడు అనమాట. ఈ పౌడర్ వచ్చి 700 అనమాట. మీరు ఆన్లైన్ లో తీసుకోండి, ఆన్లైన్ లో అయితే బెటర్ ప్రైస్ ఉంది. ఏమైందంటే మేము హాస్పిటల్కి వెళ్లే ముందు మీరు నా హాస్పిటల్ బ్యాగ్ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది, ఈ పౌడర్ అండ్ 4000 రూపీస్ అయ్యాయి. ఏంటంటే షాప్ లో ఫస్ట్ క్రై ఉంటుంది కదా మనకి షాప్, ఆ షాప్ లో తీసుకొస్తే 4000 అయ్యాయి. అదే కానీ మీరు ఆన్లైన్ లో పెట్టుకుంటే కొంచెం డిస్కౌంట్ వస్తుంది, మరి డైరెక్ట్ షాప్ లో తీసుకుంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి. మీకు సో ఆన్లైన్ లో ప్రిఫర్ చేయండి ఎవరైనా మీరు ఆర్డర్ చేసుకునే పని అయితే, నా సజెషన్ అనమాట. ఆన్లైన్ లోనే బెటర్, కొంచెం మనకి డిస్కౌంట్ వస్తుంది, మరి ఇంత కాస్ట్ కొనలేం కదా. ఈ పౌడర్ ఒకటే 700, మళ్ళీ సోప్ వచ్చి 500, అట్లా కాస్ట్ కొంచెం బాగానే ఉన్నాయి. అది ఆన్లైన్ లో అయితే 350 అలాగా డిస్కౌంట్ లో వస్తాయి, మీరు ఆన్లైన్ లో చూసుకోండి. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి మా బేబీ కోసం మా హస్బెండ్ ఇది తీసుకొచ్చాడండి, ఇదంతా 200 రూపీస్. మీకు ఇది బాగా వస్తుంది అనమాట, బాగా సాఫ్ట్ గా ఉంటుంది. సో ఇది 200 రూపీస్ పెట్టి తీసుకొచ్చాడు. అదే మా ఊర్లో అయితే 50 రూపీస్కో ఏమో వచ్చేదండి. ఈ హైదరాబాద్ లో ఏది కొనాలన్నా ఫుల్ కాస్ట్. కాకపోతే ఏంటంటే ఈ ఫ్లవర్ బాగుంటుంది, కొంచెం కాస్ట్ అయినా కానీ అని చెప్పి తీసుకొచ్చాడు, బేబీకి సాఫ్ట్ గా ఉండాలి కదా, అందుకని చెప్పేసి 200 పెట్టి తీసుకొచ్చాడు. మా అప్పుడైతే ఏ 10 రూపాయలకు 5 రూపాయలకు వచ్చాయి, మా అమ్మమ్మ చెప్పొద్దు అనమాట. ఇప్పుడు చూడండి ఎంత కాస్ట్ పడుతున్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి బొట్టు పెడతాం కదండి బేబీకి, అది మా అత్తమ్మ చేసి తీసుకొచ్చింది. సో ఎందుకంటే బయటవి ఎంత కెమికల్స్ అన్ని కలుపుతారు కదా, ఇది హోమ్ మేడ్ అనమాట, హోమ్ మేడ్ ఇది తీసుకొచ్చారు. సో ఆఫ్టర్ డెలివరీ మా బేబీకి ఇవన్నీ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా నేను ఆర్డర్ చేసి తీసుకునే, కొన్ని బిఫోర్ డెలివరీ, కొన్ని ఆఫ్టర్ డెలివరీ అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదిగోండి, బేబీకి ఫార్ములా మిల్క్ అయితే ఫస్ట్ లో సజెస్ట్ చేశారు డాక్టర్స్. మనకంత స్టార్టింగ్ లో కొంచెం మిల్క్ తక్కువ వస్తాయి కాబట్టి నేను బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడైతే క్లియర్ గా ఉంటుంది. సో ఈ బ్రాండ్ అయితే యూజ్ చేసాం, ఫార్ములా మిల్క్.
సో రెయిన్బో వాళ్ళే సజెస్ట్ చేశారనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి నేను ఇగోండి నేను ఏం చేశానంటే ఆర్డర్ చేసి ఇట్లా ప్యాకెట్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి ఏది కావాలంటే వెంటనే వెళ్ళి తీసుకోవచ్చు. మళ్ళీ సపరేట్గా పెడితే బేబీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇవైతే ఆర్డర్ చేశాను. ఇవి మీషో నుంచి ఆర్డర్ చేశాను. బేబీకి మిల్క్ తాగేటప్పుడు ఇక్కడ వస్తాయి కదండి బేబీస్కి. సో అలాంటప్పుడు యూస్ఫుల్ ఉంటుంది. దీనికి ఇట్లా పెట్టామనుకోండి ఇక్కడ పడతాయి అనమాట మిల్క్. సో డ్రెస్ కూడా పాల స్మెల్ రాకుండా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు కూడా కిస్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇవి పెట్టాను. ఈ 3 వచ్చాయి. ఇది మీషోలో పెట్టాను ఆర్డర్. సో మీషోలో నేను ఇంకోటి ఏం ఆర్డర్ చేశానంటే చూడండి, కర్చీఫ్స్. ఇవి వచ్చేసి చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. నేనైతే ప్రెసెంట్ ఇవే యూజ్ చేస్తున్నాను. 2 వచ్చేసి నేను పాలకి యూజ్ చేస్తున్నాను. అండ్ 2 వచ్చేసి బాత్. రెగ్యులర్గా స్నానం చేపిస్తాం కదా, ఎప్పుడైనా చేపియట్లేదు అనుకున్నప్పుడు దీన్ని హాట్ వాటర్లో పెట్టి మంచిగా ఒళ్ళు తుడుస్తున్నాము. ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. బేబీకి అయితే హార్డ్గా ఏమి ఉండవు కాబట్టి చాలా బాగున్నాయి. 5 వచ్చాయి. నాకు మీషోలోనే పెట్టాను ఇవి. మీరు కావాలంటే తీసుకోండి. ఇవైతే భలే హెల్ప్ఫుల్ అవుతున్నాయి నాకైతే ప్రెసెంట్. బేబీకి కూడా సాఫ్ట్గా ఏమి చిరాకు లేకుండా అలా ఉన్నాయి. ఆల్రెడీ నా దగ్గర చూడండి ఇలాంటి కర్చీఫ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇవి కొంచెం వీటికంటే కూడా ఇవి బేబీ బాగా సాఫ్ట్గా ఫీల్ అయ్యి కొంచెం మంచిగా ఫీల్ అవుతున్నాడు అనిపించింది నాకు. సో తప్పకుండా ఇవైతే సజెస్ట్ చేస్తున్నాను. మీరు మీషోలో పెట్టుకునే పనితే పెట్టుకోండి, మీకు నీడ్ ఉంది అనుకుంటే. అండ్ సాంబ్రాణి పౌడర్ ఇదైతే యూజ్ చేస్తున్నాము. ఎవ్రీడే బాగా చేయించగానే సాంబ్రాణి అయితే వేస్తున్నాము. చాలా మంది వేయకూడదు అలా చెప్తారు. బట్ మా బేబీ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాడని చెప్పేసి నేనైతే ఈ సాంబ్రాణి పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది అనమాట. నేను మళ్ళీ ఇంకోటి ఏంటి ఆర్డర్ చేశానంటే డైపర్. ఇది వచ్చేసి క్లాత్ డైపర్ అండి. నేను ఇది కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను. 2 ఆర్డర్ చేశాను. ఎందుకంటే ఇది కొంచెం బాగా హెవీగా అనిపిస్తుంది కదా, బేబీ ఎలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడా లేదా అని చెప్పేసి ఇవైతే 2 ఆర్డర్ చేశాను. ప్రెసెంట్ అయితే యూజ్ చేయలేదు. మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ప్రెసెంట్ ఇది వచ్చేసి బ్లాక్ గా వస్తుందండి, ఇట్లాగా ప్యాడ్ లాగా వస్తుంది. ప్రస్తుతానికైతే తీసుకున్నాను, ఇంకా యూజ్ చేయలేదు. ఒకవేళ కంఫర్టబుల్ గా ఉంటున్నాడు బాగుంటుంది అంటే మాత్రం ఇంకొక కొన్ని ఆర్డర్ చేద్దాంలే అని చెప్పేసి ప్రస్తుతానికైతే 2 పెట్టాను. సో ఇది కూడా ఆర్డర్ చేశాను నేను ఆఫ్టర్ డెలివరీ. చూసారు కదండి, నేనైతే ఇది నిప్పుల్ షీల్డ్ కూడా యూజ్ చేస్తున్నాను. సో బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఈ నిప్పుల్ షీల్డ్ బేబీ హగ్ నుంచి ఒక 2 అయితే వచ్చాయి అనమాట. ఇది 200 రూపీస్. ఇది కూడా యూజ్ చేస్తున్నాను. అది ఎలా యూజ్ చేస్తున్నా ఏంటి అనేది క్లియర్ గా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఫీడింగ్ పిల్లో ఆల్రెడీ చెప్పుకున్నాను. బట్ ఏంటంటే బేబీ ఈ ఫీడింగ్ పిల్లోకి ఎంత కంఫర్టబుల్ అయ్యాడంటే అండి, దీని మీద పడుకోబెడితే చాలు. పాలు తాగేటప్పుడు కూడా 2 minutes లో నిద్రపోతున్నాడు. మళ్ళీ తీసి మనం కింద పెడితే మళ్ళీ ఏడుస్తున్నాడు. దీని మీద నేనే కాదండి, మా మమ్మీ ఎత్తుకొని కూడా దీని మీద పెట్టుకుంటే మంచిగా నిద్రపోతున్నాడు అనమాట. చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాడు. ప్లస్ ఫీడింగ్ కూడా చాలా కంఫర్టబుల్ కూడా ఉంది నాకైతే. సి సెక్షన్ మామూలుగా నాకైతే ఇంకా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ చూసే పని అయితే చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ క్రైలో తీసుకున్నానండి. బాగుంది. ఫస్ట్ క్రైలో నాకు అరౌండ్ ఒక 800 అలా పడింది. డిస్కౌంట్ లో ఒక 650 700 కో ఏమో వచ్చింది. కరెక్ట్ గా నాకు ఐడియా లేదు. 800 ఉంది ఇది. చూడండి, మీరు ఏమైనా కూపన్స్ యూజ్ చేసే పని అయితే మంచిగా అనిపిస్తుంది. ఇవి నేను నా బేబీ కోసం ఆఫ్టర్ డెలివరీ ఆర్డర్ చేసిన ఐటమ్స్, నేను యూజ్ చేసే ఐటమ్స్. మీకు ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుందేమో చూడండి. కాకపోతే ఏంటంటే నేను యూజ్ చేసి మీరు యూజ్ చేసినప్పుడు మీకు పడుతుందని గ్యారంటీ లేదు. సో ఫస్ట్ ఒక ప్యాక్ తీసుకోండి. ఏదైనా కానీ డైపర్స్ కానీ ఏమైనా ఒక ప్యాకెట్ తీసుకొని సూట్ అవుతున్నాయి అన్నప్పుడు చాలా ఆర్డర్ చేసుకోండి. సో ఇది ఈ రోజు బ్లాగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అయిందా లేదో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.